ఇప్పుడు మీ మనసు కూడా మురికిగా పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా చెప్తున్నాను, పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఇది మొత్తం మురికి నీళ్ళు, అవునా? ఎవరు మాట్లాడిందా? ఇవన్నీ మంచినీళ్ళు, వైట్ ఫ్రెష్. అంటే చిన్నప్పుడు మీ బ్రెయిన్ ఇలా ఉంది, కానీ చేసిన తప్పులు, ఆడిన అబద్ధాలు, చేసిన దొంగతనాలు అన్ని మొత్తం మనసులో ఉండిపోయి ఇలా తాగాయి. ఓకేనా? ఇప్పుడు ఈ మురికిని చూడండి, ఈ మురికి నీళ్ళు కదండి. ఈ మురికి నీళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన మాటలు నువ్వు ఆచరిస్తూ ఉన్నావు, ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ప్రతిరోజు మంచి ఆలోచనతో లభిస్తున్నావు, ప్రతిరోజు ఏమంటే ధ్యానం చేస్తున్నావు, ప్రతిరోజు ఏమండి మలాసనం వేస్తున్నావు, ప్రతిరోజు టీచర్ చెప్పిన లెసన్ వింటున్నావు. నాన్నగారండి, టీచర్ చెప్పే లెసన్ వింటున్నావు, మంచిగా ఉన్నావు. ఇగో చూడు, లెసన్ వింటున్నావు చక్కగా. ఆ మురికి నీళ్ళలో మంచినీళ్ళు పోస్తున్నావు, పోస్తున్నావు 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 అలా పోసి 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 అలా పొయ్యిగా 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 నీళ్ళు పొయ్యిగా ఏమైపోయింది? ఏమైపోయింది? మీరు మెడిటేషన్ చేసిన, యోగా చేసిన, ప్రాణాయామం చేసిన, మంచిగా చదువుకున్న మీ మనసు ఎంత పవిత్రమైపోతుంది. మీ ఆలోచన, మీ వ్యక్తిత్వం ఎక్కడ. మరి ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తారా చేయరా? వెనుముక ఎలా ఉండాలి? తప్పు చేస్తే ఏం చేయాలి? దృష్టి ఎవరి మీద ఉండాలి? అడిగిన దానికి ఏం చేయాలి? మంచి మాటలు చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చదివి దాన్ని ఏ పూట మా పూట. అలాగే రెగ్యులర్గా 10 నిమిషాల సేపు కళ్ళు మూసుకునే మెడిటేషన్, ప్రతిరోజు తల్లిదండ్రులు పాదపద్మానికి నమస్కారం. ఈ విధంగా మీ జీవితాన్ని గడిపి హ్యాపీగా జీవితం గడవాలని నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన రాంబాబు గారికి, మా ఎస్పీఆర్ ఎక్సలెన్స్ జగన్ గారికి, లక్ష్మణ్ గారికి, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై